బైబిల్ చరిత్రలోని అతిపెద్ద ప్రశ్నను విశ్లేషిద్దాం. ఆదాము హవ్వలు ఏదెనులో పాపమే చేయకపోయి ఉంటే అసలు ఏం జరిగేది? ఆ మొదటి పాపం గనక జరగకపోయి ఉంటే ఈరోజు మన జీవితం ఎంత భిన్నంగా ఉండేదో కదా. ఆలోచించండి. అసలు పాపమే లేకపోతే మరణమే ఉండేది కాదు. వృద్ధాప్యం, రోగాలు, ఆస్పత్రులు, సమాధులు ఇవేవి అస్సలుండేవి కావు. దీని అసలు పాయింటు రోమీలకు 6:23లో ఉంది. మరణానికి నేరుగా పాపంతో ముడిపెట్టారు. కాబట్టి పాపం లేకపోతే మరణమే లేదు. మనుషులు ఆ జీవవృక్ష ఫలాలు తింటూ నిరంతరం ఆనందంగా జీవించాలనేది దేవుని అసలు ఉద్దేశమని ఆదికాండం చెబుతోంది. ఇప్పటి ఈ యుద్ధాలు, కన్నీళ్లతో పోలిస్తే పాపం లేని ఆ భూమి ఒక అద్భుతమైన పరిపూర్ణ స్వర్గంగా ఉండేది. మరి ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న. పాపం లేని ఆ లోకంలో యేసుక్రీస్తు భూమిపైకి వచ్చేవారా? వస్తే ఎలా ఉండేది? ఎఫెసీలకు 1:4 ప్రకారం చూస్తే మానవాళ్లతో నేరుగా నివసించాలనేది దేవుని శాశ్వత ప్రణాళిక అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒకవేళ పాపం లేకపోయి ఉంటే యేసు కేవలం నశించిన వారిని రక్షించేవాడుగా కాకుండా ఒక గొప్ప రాజుగా వచ్చేవాడు. క్రీస్తు రక్తం చిందించి బలి కావాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆయన మనతోనే ఉంటూ ఎప్పుడూ మార్గనిర్దేశం చేసేవారు. అయితే దేవుడు విశ్వాసుల కోసం పరలోకంలో దేనిని పునరుద్ధరించాలని ప్రణాళిక చేశారో ఇప్పుడు ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ప్రకటన 21:4 అద్భుతంగా వివరిస్తున్నట్లుగా భవిష్యత్తులో మరణం, దుఃఖం అనేవి పూర్తిగా శాశ్వతంగా ముగుస్తాయని దేవుడు వాగ్దానం చేశారు. అంతేకాదు ప్రకటన 22:2లో మళ్లీ కనిపించే ఆ జీవవృక్షం మనం కోల్పోయిన పరిపూర్ణ స్థితిని పునరుద్ధరిస్తుంది. ఆదాము హవ్వలు కోల్పోయిన ఆ పరిపూర్ణమైన ఏదేను జీవితమే భవిష్యత్తులో మనకు తిరిగి ఇవ్వబడుతుందని దేవుడు గట్టిగా వాగ్దానం చేశారు. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆ ఏదైనా తోటను మనం మళ్లీ చూడగలమా?